అన్నపూర్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డైరెక్టర్ కరస్పాండెంట్ గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, నాతోటి సహచరులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు పేరెంట్స్కి నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మనము యానివర్సరీ అంటే నాకు తెలిసి ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్లో ఎక్కువ మంది మా పిల్లల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన పిల్లల పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, లేదంటే వాళ్ళ అచీవ్మెంట్కి సంబంధించినటువంటి అవార్డ్స్ తీసుకుందాం అని ఎక్కువ మంది వచ్చి ఉంటారు. చాలా కొద్దిమంది మాత్రం అసలు యానివర్సరీ అంటే ఎట్లా ఉంటుంది చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సరే ఈ ఇన్స్టిట్యూషన్ గురించి హెడ్ మాస్టర్ కానీ, లేదా ప్రిన్సిపల్ గారు కానీ, లేదా డైరెక్టర్ గారు కానీ, లేదంటే కరస్పాండెంట్ గారు ఏం చెప్తారు విందామని వచ్చి ఉంటారు కొంతమంది. ఇలాగా గుడ్లో ఉండడం చూసి అది కొట్టుకుంటుంటే తట్టుకోలేక దాన్ని చాకుతో కట్ చేసి పైన ఉన్నటువంటి లేయర్ని ఆ సీతాకోక చిలుకని బయటకు వదిలేశాడు. అంటే అది లోపల కొట్టుకుంటుంది కదా అని చెప్పేసేసి. రెండవది ఈయన చూసేటప్పటికే పగిలిపోయి బయటకు వచ్చేసింది. మూడవది ఇంకా తయారు కాలేదు. సరే మరుసటి రోజు దానికి కూడా ఈ బంధం విముక్తం చేసేద్దాంలే అనుకున్నాడు. కానీ ఈ లోపల అది కూడా తన యొక్క ఆ ఎగ్ని బదులు కొట్టుకుని బయటకు వచ్చేసి వెళ్ళిపోయింది. కానీ ఇతను కట్ చేసి బయటికి తీసినటువంటి ఆ సీతాకోకచిలుక మాత్రం ఎగరకుండా అక్కడే పడుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అని మీరు అందరికీ తెలిసిన సమాచారమే. ఏం లేదు, తను స్వతహాగా దాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినప్పుడు ఆ ఎగ్ లేదా ఆ జంతువు జీవి కష్టాలను అనుభవించి బయటకు వచ్చింది కాబట్టి హ్యాపీగా అది గాల్లోకి ఎగిరిపోగలిగింది. ఆ మాత్రం కష్టం కూడా కలిగించకుండా దాన్ని మన సోదరుడు కట్ చేసి జాగ్రత్తగా బయటికి తీయడం వల్ల దానికి ఆటుపోట్లు తెలియక, ఎలా ఎగరాలో తెలియక అది అక్కడే పడిపోయి ఉంది. కొంతకాలానికి చనిపోతుంది. మహా అయితే ఒక రోజు బతుకుతుంది, తర్వాత చనిపోతుంది. ఇప్పుడు మనం చేసే పని ఏంటి అంటే పేరెంట్స్గా, అంటే నేను ఇక్కడ పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఒక ఉదాహరణ తీసుకుని మీ అందరికీ చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ పిల్లల జోలికి వెళ్దాం. మరి మీలో ఎక్కువ మంది మనం అందరం కూడా ఇంచుమించుగా ఎండాకాలంలో ఎండలో ఆడుకున్నాం, వర్షాకాలంలో వర్షంలో తడిచాం, శీతాకాలంలో అంత చలిగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి బట్టలు వేసుకోకుండా తిరిగి ఉండొచ్చు చిన్నప్పుడు. ఇప్పుడు మన పిల్లల్ని పొరపాటుని ఎండలోకి పంపుతున్నామా, పొరపాటును వర్షంలో తడవనిస్తున్నామా, అసలు వాడికి చలి వేస్తుంది, అసలు చలి అంటే ఏంటో తెలుసా వాడికి? మనం పెంచేటువంటి విధానంలో మార్పు వచ్చేసిందండి. మన అమ్మమ్మలు పెంచారు మనల్ని. ఎలా పెంచారు? మనం తిన్నామా లేదా అనేటువంటిది కూడా పట్టించుకునేవారు కాదు వాళ్ళు. తిరిగి వచ్చేసేసి ఆకలేసి మనమే తినేవాళ్ళం. ఇప్పుడు అసలు వాడికి ఆకలి ఇవ్వకుండానే మనం పెట్టేస్తున్నాం. అంటే ప్రస్తుత తరంలో ఉన్నటువంటి పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియట్లేదు, నష్టం అంటే ఏంటో తెలియట్లేదు. సో మరి మీరు పెంచేటువంటి విధానంలో అఫ్కోర్స్ నేను తండ్రినే, కానీ నేను కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మా అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకుని ఒరే మేము ఇలాగా ఉండేవాళ్ళము అని చెప్తూ ఉంటాను. అలా చెప్తున్నప్పుడు నేను సింపుల్గా ఒకటే చెప్తానండి, ఆహార వృధా గురించి మాట్లాడుతుంటాను మా అమ్మాయితో ఎక్కువగా. ఎందుకంటే నేను స్కూల్లో టీచర్గా చెప్తున్నప్పుడు కూడా ఆహార వృధా గురించి, అంటే ఫుడ్ సెక్యూరిటీ మన 10th క్లాస్లో లెసన్ ఉంటుంది, అంటే స్టేట్ సిలబస్లో. అది చెప్తూ కొన్ని వీడియోలు వాళ్ళకి చూపిస్తూ ఉంటారండి. ఆ చూపించినప్పుడు ఆ పిల్లలు అందరూ ఏడ్చేస్తుంటారు. ఎక్కువ మంది పిల్లలు ఏడ్చేస్తారు ఆ వీడియో చూపిస్తే. నేను ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళకి దాని మీద ఏ కోసైనా అవగాహన లేకుండా ఉండడం వల్ల వాళ్ళు ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వేస్ట్ చేస్తూ ఉండడం వల్ల తాము వేస్ట్ చేస్తున్నామనేటువంటి ఫీలింగ్ కలిగి వాళ్ళకి ఏడుపు వస్తుంది. సో అట్లాంటి పరిస్థితులు మనము పిల్లల పట్ల చూపించట్లేదు, సరిగా చెప్పట్లేదు వాళ్ళకి అనేది. మా అమ్మాయి కూడా అది ఏడ్చేస్తుంటుంది. ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే డాడీ నువ్వు ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకో అంటుంది. అంటే ఒకసారి అయితే విపరీతంగా ఏడ్చేసింది. అప్పటి నుంచి
ఫుడ్ అనేటువంటిది చాలా అరుదైనది, చాలా కష్టమైనది తయారు చేయడం అంటేనే అని చెప్పి ఫుడ్ గురించి చెప్తుంటాను. సరే, మరి మీ అందరికీ ఏం చెప్పాలి? ఫుడ్ గురించి కాదుగా, వాల్యూ గురించి చెప్పాలి. పిల్లల్లో వాల్యూస్ గురించి చెప్పాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సాధారణంగా మన చుట్టాలు ఉంటారు, పిల్లలు ఉంటారు. మన చుట్టాల పిల్లలు మనల్ని ఏమని పిలుస్తారు? ఏ వరుస అయితే ఆ వరుస పెట్టి పిలుస్తారు, అంతే కదండి. జనరల్గా ఏ వరుస అయితే ఆ వరుస పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎలా పిలుస్తుందో చేసినా, అన్నయ్య లేదు, బావ లేదు, చిన్నాన్న లేదు, పెదనాన్న లేదు, ఒక చోట తాతయ్య కూడా లేడు. అంకుల్, ఆంటీ. అంకుల్, ఆంటీ అని పిలిచేటువంటి పిలుపులో ఉన్నటువంటి ఆ ఏహభావం వరుస పెట్టి పిలిస్తే ఎంత ఆనందం కలుగుతుందని మనకి. తాతయ్య అని పిలిచారనుకోండి, తాతయ్యకి ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకొచ్చేది. జేబులో డబ్బులు టక్కన బయటికి వచ్చేస్తాయి, పొంగుకుంటూ బయటకు వచ్చేసి మనవడికి ఇచ్చేస్తారు, లేదా మనవరాలకి ఇచ్చేస్తారు. అదే చిన్నానో లేకపోతే పిన్నో బాబాయో వీళ్ళెవరో ఉంటారు, వాళ్ళని అలా పిలిచారనుకోండి, టక్కన చిన్నపిల్లలు అయితే దగ్గర తీసుకుని ముద్దు పెడతాం, అంటే అభిమానంగా, ప్రేమగా. మరి ఇప్పుడు అంకుల్ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా వాళ్ళని అనేసి ఊరుకుంటాం తప్ప వాళ్ళని దగ్గరగా తీసుకుని వాళ్ళ మీద ప్రేమ అభిమానాలు చూపించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నటువంటి అంశమే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మరొక ఎగ్జాంపుల్. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు, హెడ్ మాస్టర్ అంటే జనరల్గా గేట్ కాపరి, అంటే మొత్తం స్కూల్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను చూస్తూ ఉంటాడు. మా రాజశేఖర్ గారు నవ్వేస్తున్నారు అప్పుడే అక్కడ పొందలపాక స్కూల్లోనే. ఒక తండ్రి తల్లి ఇద్దరు వచ్చారండి స్కూల్కి. వచ్చి నా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ చెప్తున్నారు వాళ్ళ పిల్లడి గురించి. ఎప్పుడు చెప్పారు? వాళ్ళ పిల్లని తీసుకొచ్చారు, వాళ్ళు లోపల పంపేశారు. పంపేశాక నా దగ్గరికి వచ్చి, సార్ మీరు మాకు వచ్చిన ఫేవర్ చేయాలండి అని చెప్పన్నారు. ఏంటి చెప్పమ్మా ఫేవర్ అంటే ఏంటనుకుని చెప్పమన్నాను. చెప్పమంటే, మా అబ్బాయి ఫోన్ వదలట్లేదండి, మీరు కొంచెం చెప్పాలి ఫోన్ వదిలేయమని అని. ఇక్కడ ఎవరు చెడ్డోడవ్వాలి, ఎవడు మంచోడవ్వాలి అంటే, పేరెంట్ మంచోడవ్వాలి, ఉపాధ్యాయుడు చెడ్డవాడవ్వాలా ఆ పిల్లడి దగ్గర? కానీ నేను చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా ముందు మీ ఫోన్ని మార్చండి. మీ ఫోన్ అంత అర్జెంటా మీకు అంటే, స్మార్ట్ ఫోను కీప్యాడ్ ఫోన్లోకి వెళ్ళిపోండి, కీప్యాడ్ ఫోన్లోకి వెళ్ళిపోండి అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ ఇంటికి వచ్చిన వెంటనే నేను సెల్ ఫోన్ ఇస్తేనే వాడు భోజనం చేస్తున్నాడు, నేను సెల్ ఫోన్ ఇస్తేనే స్నానం చేస్తున్నాడు, మేము సెల్ ఫోన్ ఇస్తేనే వాడు ఒక గంట తర్వాత చదవడానికి వెళ్తున్నాడు. అందువల్ల మీరే చెప్పాలి ఆ ఫోన్ ఇవ్వడం అనేటువంటిది ఆపించేయాలి, ఆ ఫోన్ తీసుకోవడం అనేటువంటిది ఆపించేయాలి. అప్పుడు ఆ పిల్లవాడిని పిలిచి నేను, ఒరే బాబు మీ అమ్మ నాన్న అంత బాధపడుతున్నారు కదరా, ఎందుకురా నువ్వు ఆ సెల్ ఫోన్ తీసుకున్నావు అంటే, సార్ నేను ఎప్పుడైనా భోజనం చేయలేదనుకోండి, ఈ ఫోన్ చూడరా అని చెప్పి వాళ్ళే ఇచ్చేవారు. నేను స్నానం చేయట్లేదు అనుకో, బలవంతంగా చేయించడం కోసం ఒరే ఫోన్ ఇస్తానరా స్నానం చేసి వచ్చేయరా అంటున్నారు వాళ్ళే. ఏదైనా కొట్టు దగ్గరికి వెళ్ళేదని తేవాలనుకోండి, ఒరే బాబు ఫోన్ ఇస్తానరా ఒకసారి కొట్టు దగ్గరికి వెళ్ళిరారా అంటున్నారు వాళ్ళే. అట్లాంటప్పుడు నాకు ఫోన్ అలవాటు అయిపోయిందండి. అన్నీ అనేసి నా దగ్గర ఒక వాగ్దానం చేశాను, నాకు వాగ్దానం చేశాడు ఏంటంటే, సార్ నేను ఫోన్ వదలకుండా ఉండలేనండి, అందుకోసం ఈ ఒక్కరోజు మాత్రం ఫోన్ చూడండి అన్నాడు. నేను చేయగలిగింది అదే. అంతకన్నా ఎక్కువ మనం అడిగితే మొత్తం మన బరువు కూడా పోద్ది. ఆ ఒక్కరోజు కాదు క్షణం కూడా నేను చూడకుండా మానంటాడు. సరే ఈ ఒక్కరోజుకి మానేరా అన్నా, మానేసాడండి. మరుసటి రోజు వచ్చాక అడిగాను, ఎరా మానేసావా ఫోన్ తీసుకోవడం అని అడిగితే, మానేసాను సార్, కానీ రేపు పొద్దున గ్యారంటీగా ఇవాళ తీసుకుంటానండి అంటే, ఇవాళ తీసుకుంటానండి అన్నాడు. సరే రేపు పని చెయ్యి, ఇవాళ తీసుకో, రేపు ఒక్కరోజు మానే అంటే సరే అన్నాడు. మరుసటి రోజున మరలా ప్రయోగం చేశాడు, కానీ రెండు రోజులు తీసేసుకుని చేశాడు. అప్పుడు నేను క్లియర్గా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా మీరు మీ ఫోన్ని
పక్కన పడేసి కనుక కీప్యాడ్ ఫోన్ తీసుకుంటేనే మీ పిల్లవాడు ఈ అలవాటును వదిలేసుకోగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు మానేయండి, మీ ఫోన్ మీరున్న దగ్గర ఉన్నటువంటి ఫోన్ మానేసేయండి అని చెప్పాను. చెప్తే ఆ పేరెంట్స్ సరే అన్నారు. మొత్తం మీద అది ఏం జరిగింది అనేటువంటిది మనకి ఇంక తర్వాత మళ్ళీ కనపడరు, దాని రిపోర్టింగ్ మళ్ళీ మనకి తెలియజేయరు వాళ్ళు. ఎందుకంటే మొత్తాన్ని మానిపించడం మన వల్ల కాదు, కానీ కొంతమేరకు ఒక్కసారైనా ఒక రోజైనా వాడి చేత మానిపించగలిగామంటే చాలా గ్రేట్. ఒకటైతే అదే స్కూల్లో ఫ్రీ ఫైర్ ఆడేవారని గేమ్ పిల్లలు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుంటే ఒక అబ్బాయి రోజు స్కూల్కి వచ్చేవాడు కాదు. రాకపోతుంటే వాడిని నలుగురు పిల్లలు కూర్చున్నప్పుడు అడిగాను, ఎరా ఎందుకురా అంతలాగా ఆడుతావు నువ్వు అంటే, మా అక్కకి ఎన్ఎంఎంఎస్లో 15,000 వచ్చిందండి, దాంతో ఫోన్ కొనుక్కుంది, నేను అడిగితే ఇచ్చేసింది నాకు, అందువల్ల దాంతో ఆడుకుంటున్నానని. ఎవరో తెలిసే ఉంటుంది, రాజశేఖర్. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చిందట అది. సో దాంతో ఆడుకుంటున్నాడు వాడు. సరే ఓ పని చేయరా, నేను డిలీట్ చేస్తాను గేమ్ డిలీట్ చేసి నీకు ఇచ్చేస్తాను అని అన్న. మీ ఇంటికి వచ్చి వేళ గేమ్ డిలీట్ చేసి నీకు ఇచ్చేస్తానంటే ఆ అబ్బాయి ఉనికిపోయాడండి. ఏ రకంగా ఉనికిపోయాడంటే, చూడండి మనం చూస్తాము ఎవరైనా ఈ ఇంజక్షన్స్ చేసుకుంటారు కదా, మత్తు ఇంజక్షన్లు చేసుకున్నటువంటి వాడికి ఆ ఇంజక్షన్ అందకపోతే ఎలా గిలగల్లాడిపోతాడో అలా గిలగల్లాడిపోయాడు. ఇంటర్మీడియట్ సిఈసి అమ్మాయి పేరేంటి, అదే వాళ్ళ తమ్ముడు అది. సో అంత భయంకరమైన సిచ్యువేషన్కి వచ్చాడండి అబ్బాయి. ఆ అబ్బాయిని ఇప్పుడు మనం ఏం చేయగలి ఆ అబ్బాయిని తిరిగి యథాస్థానంలో తీసుకురాగలం? వాళ్ళ మదర్ అయితే ఫోన్ బదలగొడేసిందట. అంటే ఇక్కడ పేరెంట్గా మనము మన పిల్లవాడిని ఏ విధంగా పెంచుతున్నాము అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించుకునే పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. టెన్షన్స్ భరించలేక పిల్లలు కొద్దిపాటి అసౌకర్యాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఇవాళ పిల్లలు చాలామంది కనపడుతున్నారు. మన దగ్గర అయితే కనుక హ్యాపీ, మన అన్నపూర్ణ స్కూల్లో అయితే కనుక సిబిఎస్ఈ సిలబస్ ఉన్న వలన మరీ అంత టెన్షను పెట్టట్లేదు, హ్యాపీగానే బాగానే చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా సోదరులు మా యొక్క ఫ్రెండ్స్ యొక్క పిల్లలు కొంతమంది ఇక్కడ చదువుతూ ఉన్నారు. సో టెన్షన్ ఫ్రీ చదువు అనేటువంటిది ఇక్కడ అంతుంది అనేటువంటిది నాకు తెలిసిన విషయం. సో మరి అందువల్ల ఏంటంటే మీ యాజమాన్యాన్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే టెన్షన్ పెట్టి చదివించడం అనేటువంటిది చూస్తున్నాం. ఇంకా భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ని మనం ఫేస్ చేస్తున్నామండి ఇవాళ. పిల్లలు భవిష్యత్తులో ఏమైపోతారో, మన పిల్లాడు ఐఐటీలో చదవకపోతే ఇంకా జీవితం వేస్ట్ అనుకునేటువంటి పరిస్థితిలోంచి మనం బయటపడాలండి. నేనైతే అదే ఆలోచన మా అమ్మాయికి చెప్తున్నాను. ఏం పర్వాలేదు, వస్తే వస్తుంది, గాడిదగుడ్డు లేకపోతే లేదు, నువ్వు హ్యాపీగా చదువు, ప్రశాంతంగా చదువు. మనం అందరము అలాగే చదివి ఇక్కడికి వచ్చామండి. అలా చదివి ఇక్కడికి వచ్చామా? ఈ స్టేజ్లో ఉన్నామా? నో. నేనైతే చెప్తాను క్లియర్గా, నేనైతే టెన్షన్ పడలేదు, హ్యాపీగానే చదువుకున్నాను. ఎవరు నన్ను టెన్షన్ పెట్టలేదు, హ్యాపీగా చదువుకుని వాళ్ళ ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంకోటండి, ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫైనల్ గోల్. ఉద్యోగమే గోల్ కాదు. మన జీవనానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ మనం సంపాదించుకోగలిగితే చాలు, మన పిల్లలు సంపాదించుకోగలిగితే చాలు. నిన్న మొన్న కానీ ఒక స్లోగన్ చదివానండి నేను, నువ్వు సంపాదించింది నీకు ఆనందాన్ని కలిగించాలి. ఒకవేళ నువ్వు సంపాదన కన్నా, అంటే నీకు కావాల్సిన దానికన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తే అది నీకు ఆనందాన్ని కలిగించదు, నీ తర్వాత తరానికి మాత్రమే ఆనందం కలిగిస్తుంది. అంటే మీ ఆనందానికి ఉదాహరణకి మీకు 1,00,000 రూపాయలు కావాలండి, మీరు 10 లక్షలు సంపాదించేశారండి, ఆ పై 9 లక్షలు మీరు తినరు, ఎవరు తింటారు? మన తర్వాత వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేస్తారు. మరి మనం ఎంజాయ్ చేయట్లేదు. మన పిల్లలకి 10 లక్షలు ఇచ్చేసామనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా పాడు చేస్తాడు. పాడు చేయడమే కాదు, వాడికి దాని విలువ తెలియదు. అదే కష్టపడడం నేర్పామనుకోండి, ఆ కష్టం యొక్క విలువ వాడికి తెలుస్తుంది. సో మీరందరూ కూడా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఇందాక మేడం గారు ఒక
స్కిట్ వేశారని చెప్పారు, మేము వచ్చినప్పటికి అయిపోయింది అది. అదేంటంటే ఇండియా ఈజ్ ఏ బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప డెమోక్రటిక్ కంట్రీ ఏంటంటే మన ఇండియా. మరి అట్లాంటి ఇండియాకి ఏం కావాలి? రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు? మంచి సొసైటీ, మంచి స్కూలు, మంచి టీచర్స్, మంచి పేరెంట్స్ ఫస్ట్. అది నేను లాస్ట్ అని చెప్పాను, కానీ మంచి పేరెంట్సే. ఎందుకంటే నేను ఈ సందర్భంగా చిన్న కథ చెప్పొచ్చా? చిన్న కథ అండి, అంతే. చెప్పనా వద్దా? మీరు చెప్పండి చెప్తా, లేకపోతే వద్దు, కూర్చుంటా. చెప్పంటారా? ఓకే అండి. కొంతమంది ప్రొసీడ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుందేమో కథ. ఒక అబ్బాయి ఉరికమ్మ విక్కుతున్నాడు. అదే అబ్బాయి అంటే ఒక వ్యక్తి ఉరికమ్మ విక్కుతున్నాడు. ఉరికమ్మ విక్కుతుంటే చివరి కోరిక అడుగుతారు కదా, చివరి కోరిక. ఆ చివరి కోరిక ఏంటని అడిగారు జైలర్ వాళ్ళందరూ పిలిస్తే మా అమ్మను చూడాలని ఉంది అన్నాడు. మంచి కోరికే కదా అడిగాడు. తల్లి వచ్చింది. తల్లి వచ్చి బోర్ నేడ్చేస్తుందండి పట్టుకుని ఏడ్చేస్తుంటే నీ చెవిలో ఒక విషయం చెప్తాను రా అన్నాడు. దగ్గరికి వచ్చింది. దగ్గరికి రాగానే చెవి కొరికేశాడు. ఎందుకంటే అతను బందీగా ఉన్నాడు. అతనికి అనుకూలంగా ఉన్నది ఏంటంటే నోరు, అవైలబుల్గా ఉన్నది ఏంటంటే చెవి. టక్కని చెవి కొరికేశాక అబ్బా ఇదేంట్రా ఇలా కొరికేసావంటే, అమ్మా నేను ఈ రోజున ఇక్కడ ఉరికమ్మం ఎక్కుతున్నానంటే కారణం నువ్వే అన్నాడు. ఏది నేను ఎట్లాగ అవుతానంటే, చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చాను మా ఫ్రెండ్ దగ్గర నుంచి. దొంగతనం చేసుకొస్తే నువ్వేం చేసావు? వెరీ గుడ్ అంటే పొగిడావు. తర్వాత నేనేం చేశాను? పెన్ తీసుకొచ్చాను, బుక్స్ తీసుకొచ్చాను. ప్రతిసారి నువ్వు నన్ను పొగిడావు, ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు. నేను కొంతకాలం పోయిన తర్వాత నువ్వు కరివేపాకు కోసం అడుగుతుంటే నేను గోడ దూకెళ్ళి వేరే వాళ్ళ తోటలోకి వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చాను. ఆ రోజున కూడా నువ్వు నన్ను తిట్టలేదు. కరివేపాకు తెచ్చావు, భలేవాడు రా నువ్వు అని చెప్పేసి తీసుకున్నావు. తర్వాత నీకు డబ్బులు అవసరం అయ్యాయి. నేను తెచ్చి నీకు ఇచ్చేవాడిని. ఎక్కడి నుంచి తెచ్చావని ఇప్పుడు అడగలేదు, దొంగతనాన్ని తెచ్చేసేవాడిని నేను. నువ్వేం చేసావు? ప్రతిసారి నన్ను పొగిడావు. కానీ ఒక్కసారి నేను మొదటి తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి ఉంటే ఈవేళ నేను ఇక్కడ ఉరికమ్మం ఎక్కి ఇలాగా అనాథ ప్రేతంలాగా చచ్చిపోయేవాడిని కాదు అని చెప్పి ఉరికమ్మ ఎక్కాడండి. సో ఇక్కడ మొట్టమొదటి దండం చేయాల్సినటువంటిది ఎవరండి? సరి చెప్పాల్సింది ఎవరు అంటే తల్లిదండ్రులు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయండి, చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. మేమిద్దరం, మాకిద్దరం, ఆ ఇంట్లో నలుగురు తప్ప ఇంకెవరు ఉండడానికి లేదు. తాత, ఇప్పుడు మా ఇంట్లో అయితే ముగ్గురే, మాకు ఒకే అమ్మాయి, ఇంకెవరు లేరు. మేము ముగ్గురే ఉండాలి ఇంట్లో. వాళ్ళ అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత గురించి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఇవాళ బతికేస్తున్నారు. సో మరి అట్లాంటి పరిస్థితి ఉంటే పిల్లలకి మనం ప్రేమిస్తాం, మనం ప్రేమగా చెప్తాం. మరి మంచి చెప్పేది ఎవరు? మంచి చెప్పే అమ్మమ్మ తాత ఎక్కడున్నారు? మంచి చెప్పే నానమ్మ తాత ఎక్కడున్నారు? వేరే చోట ఎక్కడో ఉంటున్నారు. సో అలా మంచి చెప్పేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఈవేళ వ్యవస్థ ఇలాగా తయారవుతోంది. కనీసం మనము తల్లిదండ్రులుగా ఒక్కొక్కసారైనా కానీ మీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని చక్కగా ఒక అరగంట మాట్లాడండి. ఇంకోటి మీ అందరికీ తెలుసో తెలీదో తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లలతో అమ్మ మాట్లాడొద్దండి. అమ్మ పక్కన పెట్టేసేయండి. అమ్మ ఎందుకంటే నువ్వు కనీసం తిను అనేనా మాట్లాడద్ది. తండ్రి అయితే కనుక అది కూడా మాట్లాడు. తిను, బట్టలు వేసుకో, స్నానం చెయ్యి, తలదూకో, ఇట్లాంటి పదాలు మినహా ఏ తల్లి అయినా మీ పిల్లల్ని ఒరే బాబు ఈవేళ మీ స్కూల్లో విశేషాలు ఏంట్రా, మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావురా,
మీ ఫ్రెండ్స్తో ఏం డిస్కస్ చేసావు, మీ ఫ్రెండ్ ఎవరు మంచి ఫ్రెండో అని ఒక్కసారి అడిగి, ఇందులో ఎంతమంది అడుగుంటారో నాకు వద్దు, చెప్పొద్దు, ఎందుకంటే చేతులు పెద్దగా లేవని అనుకుంటున్నాను. సో ఈవేళైనా సరే మీ పిల్లల్ని అడగండి, ఒకసారి దగ్గరికి తీసుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, పెద్దవాళ్ళు అయితే కనుక పక్కన కూర్చోబెట్టుకుని ఈవేళ మీ స్కూల్లో ఏంటి జరిగింది, రోజు లేదా కనీసం వారంలో ఒకసారైనా సరే ఏం జరిగింది మీ స్కూల్లో, మీ ఫ్రెండ్ ఏముంది, వాళ్ళు చెప్తుంటారని వాళ్ళ ఫ్రెండ్ మీద కంప్లైంట్లు చెప్తుంటారు. మనం ఏం చేయాలి, ఒరే బాబు ఫ్రెండ్షిప్ అన్న తర్వాత కొంచెం అటు ఉంటుంది, కొంచెం ఇటు ఉంటుంది, మీరిద్దరూ కలిసి ఉండాలి అని మనం చెప్పాలి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన చిన్నప్పుడు కొట్టుకునేవాళ్ళు మన ఫ్రెండ్స్, కొట్టుకుంటే మధ్యవర్తులు ఉండేవారు కొంతమందికి. వాళ్ళు ఏం చేసేవారు, మనల్ని తీసుకొచ్చి వాళ్ళని పిలిచి మనల్ని పిలిచి చేతులు కలిపి తిరిగి మళ్ళా ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడైతే కట్ అయితే అక్కడితో క్లోజ్, ఇంకా అప్పటి నుంచి వీళ్ళు రైవల్స్. సో మరి అట్లాంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో కనిపిస్తున్నాయి. మన పిల్లలు మంచి పిల్లలుగా ఎదగాలంటే, నేను ఇందాకన్నాను కదండి, మంచి డెమోక్రసీకి కావాల్సింది ఎవరంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్, రెస్పాన్సిబుల్ చైల్డ్ కూడా. అంటే ఈవేళ ఏదో మనకు సామెత ఉంది కదా, అస్తమానం చెప్తూ ఉంటాము, నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటాం. కానీ మరి ఆ బాలల్లో ఒకసారి చూడండి, మీరు అలా సరదాగా ఆ పిల్లలను చూడండి, ఎంతమంది వింటున్నారో. నాకు తెలిసి ఎవరు వింటుండలేదు, వినడం కూడా తక్కువే, చాలా తక్కువ మంది మాత్రమే వింటుంటారు. క్లాసులో కూడా ఇంతే వెళ్ళం, తేడా ఏం లేదు. టీచర్ మంచి చెప్తుంటే వినే పరిస్థితి వేళ లేదు, వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రం చూసుకుంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ట్యాబ్స్ ఇస్తే హెడ్ మాస్టర్కి నిద్ర ఉండట్లేదు, ఆ క్లాసులో టీచర్కి నిద్ర ఉండట్లేదు, ఎందుకంటే వీడు చేసే ఆశలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే నీ సమాజంలో మంచి చెప్పేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఈవేళ సమాజం పాడవుతుంది. మనము కొంతకాలం పోయిన తర్వాత చూస్తే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేము కొంచెం పెద్ద ముసలి అయిపోయేటప్పటికీ, అంటే మేము రిటైర్మెంట్ అయ్యే టైంకి ఈ సమాజం ఎలా ఉంటుందో అని ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. అందుకోసమే అవకాశం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులకి ఇలా ఒక 20 నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని తీసుకుని మిమ్మల్ని అందరినీ కొద్దిగా భారతదేశాన్ని బాగు చేసే క్రమంలో మిమ్మల్ని కూడా సమిధలు చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటానండి నేను. ఓకే, మరి సరిపెడదామండి, ఎందుకంటే కాలాతీతం అవుతుంది. థ్యాంక్ యూ అని అంటారు. Now I would like to request our chief guest, Sri N. Ramachandra Rao Garu, to address the gathering. నమః. ఈరోజు అన్నపూర్ణ స్కూల్ 20వ వసంతాల వేడుకకి అధ్యక్షత వహించినటువంటి కళాశాల హెచ్ఎం గారికి, కరస్పాండెంట్ సత్యనారాయణ చౌదరి గారికి, మరి నా మిత్రులు మరి సోమిరెడ్డి గారికి, మరి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, మరి అదే రకంగా మా టీచర్స్ చాలామంది ఉన్నారు, నా తోటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నాకు ఆశీస్సులు. ఈరోజు నేను ఎక్కువసేపు మాట్లాడలేనండి, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. ఏదో 2 చెప్పాలి, డయాస్ మీదగా పిలిచారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఇలాగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి కారణం మా అమ్మగారండి. మా అమ్మగారి వల్లే చదువుకోమని చెప్పడం వల్ల చదువుకొని స్కూల్కి ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి స్టేజ్ నుంచి ఈరోజు నాడు ఆఫీస్కి కారు మీద వచ్చి స్టేజ్కి వచ్చానంటే కేవలం మా అమ్మగారే. ఇందాక మా సోమిరెడ్డి గారు చెప్పినట్టు తల్లి మాత్రమే ఏదైనా చేయగలదు, భార్య మాత్రమే ఏదైనా చేయగలదు తలుచుకుంటే.
అది మీరు తలుచుకోవాలి. మా కుర్రవాడిని ఎలా చేద్దాము, లేదా మా ఆయన్ని ఎలా మలుచుకుందామని అని మీకు ఉండాలి. అంటే మేము ఈ రోజున ఇంత ఆనందంగా ఉన్నామంటే కారణం మా ఇల్లాలు. సో ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఉదయం నుంచి కష్టపడి భర్త అనేవాడు బయట తిరిగి కష్టపడి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే భర్త సంతోషంగా ఉండాలా లేదా బయటకు పోవాలనేది మీ చేతిలో ఉంటుంది. మేము ఇంటికి రాగానే చిరాకు మొహం పెట్టుకుని టీ ఇవ్వాలా మంచిగా ఇవ్వాలా అన్నారనుకో, వదిలేవే అంటాం. ఇంకేమంటాం? అంతే కదా. అదే రకంగా పిల్లలు కూడా ఇంటికి రాగానే వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడాలి ఫస్ట్. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడట్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుడి దండం పెడుతున్నాడో తెలియదు, కానీ ఉదయం లెగ్గానే మంచి ఫోన్ చూసుకుంటున్నారు. ఏ మెసేజ్ మిస్ అయ్యామా, ఏ మెసేజ్ ఎవరు గుడ్ మార్నింగ్ పెట్టాలని. ఇంట్లో పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పరు, భర్తకి గుడ్ మార్నింగ్ చెప్పడు, లేదా భర్త భార్య గుడ్ మార్నింగ్ చెప్పదు, కానీ గ్రూపులో మాత్రం తెగ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టేస్తూ ఉంటారు. అంత అవసరమా? మన తోటి ఉండేది ఎవరండి? మన భార్య, మన పిల్లలు, మన అమ్మ, మన నాన్న. మనము కనుక నేను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి నేను మకం రాజమండ్రిలో ఉంటానండి. 6:30, 7 అవుతుంది మాట అండి. కరెక్ట్గా ఆ టైంకి మా అమ్మగారు ఆ గదిలోంచి వచ్చి సోఫాలో కూర్చునేవారు మాట అండి. నేను వెళ్ళేసరికి ఒకవేళ మా అమ్మగారు రాకపోతే నేను వెళ్ళి కూర్చుని ఫస్ట్ ఒక పావు గంట మా అమ్మగారితో మాట్లాడే అప్పుడు మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ ఏదైనా చేస్తాను అనమాట. అలా చేస్తారు ఆటోమేటిక్గా ఇళ్ళకి ఎలా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనము మన బాధ్యత ఏంటి? ఫస్ట్ మనము ఈ పొజిషన్లో ఉన్నందుకు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. తల్లిదండ్రులు మనం గౌరవించాలంటే అది మనం నేర్పాలి. మన ఇంట్లో ఉండే తల్లిని లేకపోతే మన ఇంట్లో ఉండే అత్తగారిని మన పిల్లల ముందు మనం ఇసుక్కుంటున్నాం అనుకోండి, రేపొద్దున మన పిల్లలు కూడా ఏం చేస్తారు? మనమేమో మన కన్న వాళ్ళని గౌరవించాం, మన అత్తామామని అంటే అందరూ ఎలా చేస్తున్నారు కాదు, కనీసం కొంతమంది అని ఉన్నారు. ఉన్నప్పుడు మన పిల్లలు మనల్ని గౌరవించాలని మనం కోరుకోవడం అత్యాశ అవుతున్నావు కదా. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆడేమంటాడు, నాన్న నేను వెళ్ళను నాన్న, నేను ఇంటి దగ్గర నుండి చదువుకుంటాను నాన్న అంటాడు. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వద్దురా హాస్టల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. మళ్ళీ సెలవులకు వస్తాడు. సెలవులకు వచ్చినప్పుడు నాన్న నేను ఉండిపోతాను అంటాడు. వద్దురా 6th వరకు చదివే కదా, హై స్కూల్ చదువుతాను. మళ్ళీ ఇంటర్మీడియట్ హాస్టల్, నాన్న నేను వెళ్ళాలన్నా, కాదురా వెళ్ళాలి. కట్ చేస్తే వాడికి ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, నాలంటోడు రిటైర్ అవుతున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే కొడుకు తండ్రిని నాన్న బయటికి వెళ్తున్నారా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత వృద్ధాశ్రమంలో ఆపుతున్నాడు. అప్పుడు రివర్స్ మాట సీను, తండ్రి అన్నాడు, బాబు ఒరే నేను వెళ్ళనురా నాన్న, నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటాను అన్న, ఎందుకంటే నేను మా ఆవిడ ఉద్యోగాలు చేసుకుంటాం కదా నాన్న, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న ఇక్కడైతేని. అంటే మనము మన పిల్లల్ని దగ్గర ఉంచుకోకుండా చదివించకుండా వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? వాళ్ళు మాత్రం మన దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు దూరంగానే పెడతారు మనకి. మనము మన కన్నవాళ్ళని మన పెద్దవాళ్ళని మన ప్రేమగా చూడకుండా మన పిల్లలు మనల్ని ప్రేమగా ఎలా చూస్తారండి? ముఖ్యంగా మీరందరూ కూడా అంటే మీ అందరికీ మాటలొచ్చు కానీ మాట్లాడుకోవట్లేదు. కనీసం ఉదయం పూట భార్య భర్త పిల్లలు కలిసి భోజనం చేసినా చేయకపోయినా కనీసం సాయంత్రం పూట నలుగురు కూర్చుని లేదా ముగ్గురు కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ పక్కన పెడేసి మాట్లాడుకుంటే మన ఫీలింగ్స్, భార్య ఫీలింగ్స్ భర్తకు అర్థం అవుతాయి, భర్త ఫీలింగ్స్ భార్యకు అర్థం అవుతాయి, కొడుకు ఫీలింగ్స్ తల్లికి అర్థం అవుద్ది. అలాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇదివరకు నులక మంచాలు ఉండేయండి, చాలామంది తెలియదేమో. నులక మంచాల మీద భార్యాభర్త పడుకునేవారు. నులక మంచాలు పోయి మడత మంచాలు వచ్చినాయి.
అంటే నులక మంచం అంటే మీకు తెలుసు కదండి, ఇటు ఇటు పట్టీలు ఉంటాయి. నులక నవ్వరితే మొగుడి చివర పడుకున్నా భార్య చివర పడుకున్నా కొంతసేపటికి ఇద్దరు దగ్గరికి వచ్చేస్తారు. అయిపోయి మడత మంచాలు వచ్చినాయి. మడత మంచాలు కూడాను ఈ చివరికి మధ్యలో గుడ్డకొచ్చి ఇద్దరు దగ్గరగా పడుకునేవారు. తర్వాత 4x6 మంచాలు వచ్చినాయండి. ఇప్పుడు 6x6 మంచాలు. అంటే భర్త ఆ చివర, భార్య చివర. ఫోన్ చూసుకోవాలి కదా మరి వాళ్ళు. ఇంకా ఉదయం మొదలుపెట్టిన నుంచి ఇలాగ చేయి పెట్టి ఫోన్ పెట్టి ఇలా అంటూనే ఉంటారండి. ఇలా అంటూనే ఉంటారు. ఏం చూస్తారో అర్థం కాదు. అది మానేయండమ్మా కొద్దిగా. నేను 2003 సంవత్సరంలో 1100ని ఫోను, నోకియా ఫోను 4200 పెట్టి కొనుక్కున్నప్పుడు చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా నా దగ్గర ఉంది ఫోన్, ఎవరి దగ్గర లేదని. ఇప్పుడు ఈ దిక్కుమాల ఫోన్ చూస్తుంటే ఎందుకు వచ్చినరా బాబు ఫోన్ అని చెప్పేసినని అసలు ఇంకా నేను చెప్పలేను సార్. అంతే, అంత ఇంకా ప్రతిదీ ఆ ఫోనే. ఇప్పుడు గతంలో మాకు మా సోదరుడు సోమిరెడ్డి గారు ఎంఏ కింద వచ్చిన తర్వాత నాకు చాలా విసులుబాటు వచ్చిందన్నమాట అండి. ఇద్దరు కలిసి వస్తాం రాజమండ్రి నుంచి. ఆయన నా కారు ఎక్కగానే నా ఫోను సైలెంట్ మోడ్లో పడేస్తానమాట. ఎందుకని ఇంకా ఫోన్ ఆ గంటన్నా నాకు ఫోన్ ప్రశాంతంగా ఉంటుంది కదా అని. అలాగే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ వాడను. నేను వాడను, మా ఇళ్ళను కూడా వాడదని చెప్తానండి. తర్వాత మరి ఆ మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంట చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ దయించి ఫోన్ వాడకుండా దాన్ని ప్రేమగా చేయండి. ఆ ప్రేమగా మీ భర్త గారికి లేదా మీ పిల్లలకి పెట్టండి. మీరు ఖచ్చితంగా ఫోన్ చూస్తూ కనుక వంట చేస్తే అది ఖచ్చితంగా టేస్ట్ ఉండదండి. చాలామంది ఇప్పుడు ఫోన్లోనే మునిగిపోతున్నారు, ఫోన్లోనే తేలుతున్నారు. అది ఫోన్ లేకపోతే ఎలాగా అంటున్నారు. ఏంటో ఫోన్ లేకపోతే ఎలాగండి? ఒకప్పుడు మనకు ఫోన్ ఉందా అండి? కీప్యాడ్ ఫోనే కదా. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాము, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా చేస్తున్నారు. ఇకపోతే మన పిల్లల దగ్గరికి వచ్చారు కింద మా సోమిరెడ్డి గారు చెప్పినట్టు ఎవరు కూడా వాళ్ళని మనం కష్టపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదండి. పిల్లల్ని మనం కష్టపెట్టట్లేదు, పిల్లల్ని మనం కష్టపెట్టాలి. ఏ రకంగా కష్టపెట్టాలి? వాడిని షాప్కి వెళ్ళి ఏదో ఒక వస్తువు తెమ్మని చెప్పాలి, లేదా బయట ఆడుకోమని చెప్పాలి. మాకు ఈ మధ్యన కేసులు వస్తాయండి, చాలా పేరెంట్స్ వస్తున్నారు. ఈ అమ్మాయి ఏంటంటే, సరే పలానా స్కూల్లో పలానా అమ్మాయి మా అమ్మాయిని కొట్టిందండి, మీరు ఎంఈఓ కింద కాబట్టి మీరు వచ్చి ఆ అమ్మాయిని మా స్కూల్ నాకు ఇప్పించాలి. లేదా హెచ్ఎంస్ దగ్గరికి వెళ్తున్నాండి, పలానా అమ్మాయి మా అమ్మాయిని కొట్టింది కాబట్టి ఆ అమ్మాయిని పిల్లండి అంటారన్నమాట అండి. ఎప్పుడైతే ఆ అమ్మాయిని పిలిచామో, ఆ అమ్మాయి లేదా అబ్బాయిని పిలిచామో ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా కొడుతున్నారండి వాళ్ళని. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మా మాస్టర్ కొట్టారు లేదా మా ఫ్రెండ్ కొట్టిందంటే అని చెప్పగానే తల్లి లేదా తండ్రిగా మీకు ఏంటంటే వెంటనే ఉద్రేకం రావడం, ఆవేశం రావడం సహజం. కానీ ఎందుకు కొట్టారు, ఏ కారణం చేత కొట్టారు? ఏ కారణం లేకుండా ఒకరినొకరు కొట్టుకోవడం కానీ ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఉండదు. కానీ మీకు ఆ ఉన్న ఒకరు లేదా ఇద్దరు పిల్లలు గారం వల్ల వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఎవరు కూడా పని చెప్పట్లేదు, పని నేర్పట్లేదు, పని నేర్పట్లేదు. పని నేర్పండి, పని చెప్పండి. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలాగ మా ఎంఈఓ గారు చెప్పినట్టుగాను పిల్లల యొక్క స్కూల్ బ్యాగ్ మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి. అదే రకంగా నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేయడం అంటే వాళ్ళు ఏదో అనుమానించమని కాదు, వాళ్ళు స్కూల్లో చెప్తున్నవి చదువుతున్నారా లేదా, సరిగ్గా రాస్తున్నారా లేదని. సాధారణంగా పిల్లవాడు ఏం చెప్తాడంటే అండి, పేరెంట్ దగ్గరికి వచ్చి ఇవాళ హోంవర్క్ ఏం లేదంటారు, లేదా ఇవాళ మాస్టర్ రాలేదంటారండి, లేదా రేపు సెలవు అని చెప్తుంటారు. అటువంటి ఏమీ జరగవు. అవన్నీ జరగాలంటే మీరు తరువుగా వారానికి ఒకసారన్నా పిల్లల బుక్స్ కానీ లేకపోతే నోట్స్ కానీ మీరు చెక్ చేస్తే పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒకవేళ మీరు కనుక పిల్లలు ఏం చదువుతున్నారని మీరు టెస్ట్ చేయలేకపోతే వాళ్ళ దగ్గర కూర్చోండి, పిల్లల పక్కన కూర్చుని వాళ్ళు ఏది చదువుతున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు మాత్రమే పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తారు. మీరు పిల్లలు ఏదో అన్నపూర్ణ స్కూల్ మంచి స్కూల్ కదా ఆయన పంపించేసాం, ఆ 821 స్ట్రెంత్ ఆ బాధ సత్యనారాయణ చౌదరి గారే పడతారు,
లేదా హెచ్ఎం గారు చూసుకుంటారు, ఆ టీచర్లు చూసుకుంటారు కాదండి. మీకున్నటువంటి ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయిని మీరు పట్టించుకోలేకపోతే 800 ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ని, లేదా తరగతి గదిలో ఉండేటువంటి ప్రతి 40 మంది పిల్లల్ని మరి పట్టించుకోవడం సాధ్యం అవుతుందా? మీ యొక్క అబ్బాయి లేదా మీ యొక్క అమ్మాయిని మీరు పట్టించుకోలేనంత బిజీగా మీరు ఉన్నారా? మీ సంపాదన అంతా వాళ్ళ కోసం అయినప్పుడు వాళ్ళ కోసం ప్రతిరోజు ఒక అరగంట సేపైనా కేటాయించలేరా? ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే అండి, నేను మొన్న ఫ్లయింగ్ స్క్వాడ్లో వెళ్ళానండి. ఫ్లయింగ్ స్క్వాడ్లో వెళ్ళి ఒక అబ్బాయి దగ్గర స్లిప్ పట్టుకున్నాను. స్లిప్ పట్టుకుని ఇలా తీసాను. వాడు వెంటనే కాంపస్ బాక్స్ నుంచి డివైడర్ ఉంటుంది, అది తీసుకుని చేయి కోసేసుకోపోయాడు అన్నమాట. అది తీసుకుని చేయి కోసేసుకోపోయాడు. అప్పుడు ఏమవుతుందండి, టాపిక్ డైవర్ట్ అయిపోద్ది అన్నమాట. అంటే పిల్లలకి తప్పుని మనం చిన్నప్పటి నుంచి చెప్పలేకపోతే కనుక వాళ్ళకి సహించలేరు. అలాగే ఇప్పుడు మీరు కూడాను. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా పిల్లలకి విలువలు నేర్పండి, తల్లిని తండ్రిని గౌరవించడం నేర్పండి. ఇందాక చూడండి, హాయ్ అంకుల్, హాయ్ అండి, నమస్కారం అని చెప్పడం అని, అమ్మ అని, అక్క అని, తమ్ముడని, చెల్లి అని, ఒరే చెల్లి, ఒరే అన్న, ఎంత ప్రేమగా ఉంటుందండి పిలుపులోను. అలా పిల్లండి మాట్లాడుకోమనండి, ఆటలకు పంపించండి. సెల్ ఫోన్ మాత్రం పిల్లలకి ఇవ్వద్దు. సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇది మీ అందరికీ తెలుసు. అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది కాదు, ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు కోసమే, మన పిల్లలు, మనకు పుట్టిన పిల్లలు బాగుండాలి అని మాత్రమే మనం ఆశిస్తాం. కాబట్టి మనం మన పిల్లల్ని తిడుతున్నామంటే కోపంతో కాదు, వాళ్ళ మీద ద్వేషంతో కాదు, వాళ్ళ మీద ఈర్ష్యతో కాదు, కేవలము వాళ్ళు బాగుపడాలని పిల్లల్ని తిట్టేది కేవలం తల్లి తండ్రి మాత్రమే. వాళ్ళు ఎదుగుదల కోరికను మాత్రమే మనం పిల్లల్ని తిడతాం. కాబట్టి మీరందరూ కూడా నయానో భయానో బొజ్జగించో పిల్లల్ని సక్రమైన మార్గంలో పెంచాలని, వాళ్ళకి నైతిక విలువలు నేర్పాలని, ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా భార్యాభర్త మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని, మనస్ఫూర్తిగా నవ్వుకోవాలని, మీ కుటుంబంలో ఉన్న అందరూ కలిసి రోజుకి ఒక్క పూటైనా, కనీసం వారానికి ఒక్కరోజైనా అందరూ కలిసి కూర్చుని సరదాగా భోజనం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Thank you, sir, for sharing us some precious information. Now I would like to invite our Honorable Director, sir, to address the gathering. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు రామచంద్రరావు గారికి, సోమిరెడ్డి గారికి, తల్లిదండ్రులకు, మా ప్రిన్సిపాల్, అలాగే వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా నమస్కారం. నాకు తెలుసు మీరంతా ప్రోగ్రామ్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నా స్పీచ్తో ఈ కార్యక్రమాలు కంప్లీట్ అయిపోతే అలాగే నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అయితే నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఆల్రెడీ మన మండల విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ 20 సంవత్సరాల ప్రస్థానం, 20 సంవత్సరాలంటే సుదీర్ఘకాలమేనా అనుకోవచ్చు. ఎందుకంటే 2 దశాబ్దాలు నా లైఫ్లో చాలా ముఖ్యమైన ఏజ్ అది. సో ఈ ప్రస్థానాన్ని నేను కొద్దిగా సమ్అప్ చేసి కొన్ని నా ఆలోచనలు నేను మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మళ్ళీ మాకు రాదు, ఆ విషయం మాకు తెలుసు. సో 2004 సంవత్సరంలో మన అన్నపూర్ణ హై స్కూల్ స్థాపించడం జరిగింది. ఈ రోజుల్లో చాలామంది టీచర్లు అనుకోకుండా టీచర్లు అవుతున్నారు. అంటే నేను టీచర్ని అవ్వాలని మొదటి నుంచి, ఇప్పుడు చాలామంది పిల్లలు నేను ఐఐటీలో ఇంజనీరింగ్ చదవాలని చాలా దృఢంగా తల్లిదండ్రులు చెప్పడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళ ఇన్స్పైర్ అవడంతోనో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అదే రీతిలో నేను టీచర్ని అవ్వాలనే బలమైన కోరిక చాలా అరుదుగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా నెగ్లెక్టెడ్ ప్రొఫెషన్. కానీ నేను సగర్వంగా చెప్పగలను, నేను టీచర్ కావాలని చెప్పి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే టీచర్ బై యాక్సిడెంట్ అయితే కాదు. నేను మీలో మరి కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నేను బేసిక్గా టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ని. ఇప్పుడు దాకా సార్లు ఇద్దరు కూడా కమ్యూనికేషన్ గురించి చెప్పారు.
నా చదువు అంతా కూడా కమ్యూనికేషన్ సంబంధించింది. కమ్యూనికేషన్ అంటే మన భావ వ్యక్తీకరణ. సో కమ్యూనికేషన్ టెక్నాలజీ నేను చదివాను, అలాగే లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ అది చదివా. సో కమ్యూనికేషన్ అనేది ఒక రకంగా నా డొమైన్. అయితే టెలికామ్ ఇంజనీర్గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు ఎప్పటి నుంచో కూడా మొదటి నుంచి ఒక ఆలోచన, ఒక మంచి విద్యా సంస్థతో మనం మంచి ఎడ్యుకేషన్ అందించాలి. ఎందుకనంటే సొసైటీని స్టడీ చేస్తుంటే, అంటే సాధారణంగా ఒక 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మనకు సొసైటీ మీద ఒక అవగాహన వస్తుంది. ప్రతిదానికి మన దగ్గర ఒక పరిష్కారం అనుకోండి, లేకపోతే ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఆ టైంలో నేను చుట్టూ ఉన్న సమస్యలు కానీ లేకపోతే ఇష్యూస్ కానీ స్టడీ చేసినప్పుడు నాకు ఒకే విషయం స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నా, పతనం అయిపోయినా, ఒక సమాజం ఉన్నత స్థితిలో ఉన్నా లేకపోతే తిరోగమనంలో వెళుతున్న దానికి ప్రధానమైన ఒకే ఒక కారణం ఎడ్యుకేషన్. మీరు ఏ సమాజాన్ని స్టడీ చేయండి, ఒక సమాజం ముందుకెళ్తుందంటే అక్కడ చక్కటి విద్యా వ్యవస్థ ఉన్నట్టు లెక్క. ఒక సమాజం పతనం దిశగా వెళ్తుందంటే విద్యా వ్యవస్థ గతి తప్పినట్టు లెక్క. మీరు ఏ సమాజం ఏ కాలంలో అయినా చూడండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి దీనికి ఏదో ఒక మనం పరిష్కారం చూపించాలి. అంటే అన్నీ మనం సాల్వ్ చేస్తామని కాదు, కానీ మన వంతు మనం చేయాలనే ఒక ఆలోచన నాకు అప్పుడే చదువుకునే రోజుల్లోనే రావడం జరిగింది. సరే, కానీ మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని. మా నాన్నగారు ఒక 10th వరకే చదివారు, కానీ ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా జీవితంలో స్థిరపడ్డారు. కానీ నాతో ఎప్పుడు ఇదే మాట చెప్పేవారు. ఎప్పుడు కలిసి కూర్చున్నా వ్యాపారం గురించి ఎన్ని విషయాలు చెప్పినా నా చదువు మీద ఆయన ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. ఒక మాట చెప్పేవారు, నేను ఎంత సంపాదించినా దీనికంటే కూడా నువ్వు చదువుకున్న చదివే విలువైంది అని చెప్పి చాలా ఎక్కువ స్ఫూర్తిదాయకంగా నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు. సో మొట్టమొదట నా లైఫ్లో నా సక్సెస్కి నేను మొట్టమొదట కారణం మా నాన్నగారు వల్లూరు నారాయణ గారికి నేను ఆ ర్యాంక్ ఇస్తాను. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా, నేను ఎప్పుడైనా ఒకవేళ కాన్ఫిడెన్స్ కోల్పోయినా కూడా ఆయన ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. గెలుపైనా ఓటమైనా ఏదైనా కూడా నాకు స్ఫూర్తి కలిగించి ఈరోజు ఈ స్థితిలో మీ ముందు మాట్లాడే స్థితిలో నిలబెట్టారు. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా, ఇందాక సార్లు ఇద్దరు కూడా ఫ్యామిలీ గురించి చెప్పారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. అమ్మ చిన్నప్పుడు సపోర్ట్ అన్ని రకాలుగా కూడా చక్కగా సపోర్ట్ ఇవ్వడం, అలాగే మంచి విలువలు నేర్పించడం, మంచి చెడు చెప్పడం, ప్రతిరోజు కూడా మంచి చెడు చెప్పడం. అలాగే మరొక ఇంపార్టెంట్ పర్సన్ నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పాలి, మా పెద్దమ్మ. ఇందాక సార్ చెప్తూ మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి వెనకాల తాత నానమ్మ ఎవరూ లేకుండా పోవడం వల్లే ఇంత డ్యామేజ్ జరుగుతుందని చెప్పారు. అది 100% వాస్తవం. నా లైఫ్లో థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా పెద్దమ్మ. ఆవిడ నాతో పాటు ఉండి నాకు వండి పెడుతూ నన్ను చదివించింది దగ్గరుండి. 2 సంవత్సరాల పూర్వం ఆవిడ వృద్ధాప్యం మూలంగా చనిపోయినప్పటికీ కూడా నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ప్రధానమైన కారణం ఆవిడే. ఎందుకనంటే ఆవిడ పిల్లలు లేకపోవడం వల్ల మా పేరెంట్స్తో పాటు ఆవిడ ఉండేది. ఆవిడ భర్త చనిపోవడం వల్ల తర్వాత ఆవిడ నాతో పాటు ఉండి దగ్గరుండి నన్ను చదివించారు. అది చాలా ప్లస్ అయింది. ఇప్పుడు చాలామంది హాస్టల్లో వేస్తున్నారు, కానీ పిల్లల్ని అక్కడే మనం వాళ్ళతో పాటు ఉండి, అంటే అదే గ్రామంలో లేకపోతే కాలేజీకి దగ్గరలో ఉండి వాళ్ళ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వెనకాల ఉన్న మన పెద్దలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రతిదాన్ని కూడా డబ్బులతో మనం కొనొచ్చు అనే ఒక రాంగ్ నోషన్లో మనందరం ఉండిపోయాం. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ప్రతిదాన్ని మనం ఒక ఫంక్షన్ జరిగితే నలుగురు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలా ఈవెంట్ మేనేజర్లకి అయితే అప్పచెప్పేవాళ్ళం కాదు. ఏదైనా కూడా ప్రతి దాంట్లో హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండేది. అప్పుడు కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, కానీ కమ్యూనికేషన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండేది. ఇప్పుడు కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్ పోయింది కంప్లీట్గా. ఉత్తరాలు రాయడం అనేది మర్చిపోయారు. చాలామందికి ప్రాపర్గా ఉత్తరం రాయడం కూడా రాదు. ఉత్తరాలు రాయడం మర్చిపోయారు. ల్యాండ్లైన్లో ఫోన్లో మాట్లాడేది తక్కువ. ఇప్పుడు ఫోన్లో మాట్లాడేది కేవలం 10%. మిగతా 90% ఈ వాట్సాప్ మెసేజ్లు, పనికిమాలిన మెసేజ్లు. మీ గ్రూపులు పెరిగే కొద్దీ మీకు ఇంకా 24 గంటలు మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ చదవాలంటే నిజానికి మన జీవితం సరిపోదు, అంత దారుణంగా తయారైపోయింది. అంటే కమ్యూనికేషన్ ఏం చేస్తున్నాం అంటే అవసరం లేని కమ్యూనికేషన్ మనం చేస్తున్నాం, కావాల్సిన కమ్యూనికేషన్ కంప్లీట్గా మర్చిపోయాం. అలాగే మనతో మనం కమ్యూనికేట్ చేసుకోవటం ప్రశాంతంగా, అసలు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏం సాధించాను,
నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇది కూడా మనం కంప్లీట్గా కోల్పోయాం. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న సమాజంలో మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని నుంచి బయటపడండి, డిజిటల్ ప్రపంచం నుంచి. ఇప్పుడున్న ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అనే ఒక వీక్నెస్ డెవలప్ అయింది. ఇప్పుడు కూడా చాలామంది నేను చూస్తున్నాను, అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు, లేకపోతే ఫోన్లో. ఎందుకు ఇవన్నీ కూడా మీకు చక్కగా యూట్యూబ్లో పెడతాం, చూడొచ్చు. ఫోటోలు కూడా అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ మూమెంట్ని ఆస్వాదించండి. ఈ క్షణాన్ని మీరు మనసులో పదిలిపరచుకోండి, మీ మొబైల్ ఫోన్లో కాదు. మొబైల్ ఫోన్లో ఉన్నది ఫోన్ పోయినప్పుడు అది పోతుంది. మనం ఈ క్షణాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ప్రతిదాన్ని రికార్డ్ చేస్తున్నాం. ఒక్క విషయం, మీరు రికార్డ్ చేసినట్లు ఎన్నిట్లు మీరు మళ్ళీ చూస్తారు? నాకు తెలిసి చాలా చూడరు. అసలు రికార్డ్ చేసిన విషయం కూడా మీరు మర్చిపోతున్నారు. మనం చేయాల్సింది మొబైల్లో రికార్డ్ చేయటం కాదు, మన మనసులో ప్రతి అనుభవాన్ని మనం నిక్షిప్తం చేసుకోవాలి. సో దీని నుంచి కొంచెం బయటపడండి. అలాగే రీసెంట్గా ఒక వర్డ్ చూశాను నేను, షేరెంటింగ్. పేరెంటింగ్ కాదు, షేరెంటింగ్ అంటే షేరింగ్ పేరెంటింగ్. చాలామంది పేరెంట్స్కి ఇప్పుడు ఒక బలహీనత, దయచేసి జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది పేరెంట్స్కి ఇప్పుడున్న బలహీనత ఏంటంటే ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దయచేసి మీ పిల్లల ప్రైవసీని మీరు పాడు చేయకండి, వాళ్ళని అనవసరంగా ఎక్స్పోజ్ చేయకండి బాహ్య ప్రపంచానికి. ఒక గొప్ప అచీవ్మెంట్ చేసినప్పుడు అక్కడ న్యూస్లో వస్తుంది, మరొకటి వస్తుంది, అది ఓకే. కానీ ప్రతి చిన్న విషయాన్ని మా అబ్బాయికి ఇది ఇష్టం, మా అబ్బాయికి ఈ డ్రెస్ ఇష్టం, ఈ రంగు ఇష్టం, ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని మనం నెట్టింట్లో పెడుతున్నాం. దానివల్ల ఏంటంటే పిల్లల్ని అనవసరంగా ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఇది ఒక అలవాటు వచ్చేస్తుంది, ఎంతమంది లైకులు కొట్టారు, కామెంట్లు ఏం పెట్టారు నా ఫోటో చూసి. ఓ రకంగా చెప్పాలంటే కంప్లీట్ వాళ్ళ లైఫ్ అనేది హైజాక్ అయిపోతుంది. సో దయచేసి ఈ షేరెంటింగ్ అలవాటు ఉంటే మీరు వెంటనే దాని నుంచి బయటికి రండి. మనం షేర్ చేస్తే బయట వాళ్ళు మన పిల్లలు గొప్పతనం రికగ్నైజ్ చేయడం కాదు, గొప్పతనాన్ని ఎవడో ఆపలేడు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రపంచం అంతా గుర్తిస్తుంది మనకి. దాన్ని మనం ప్రమోట్ చేయక్కర్లా, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం మన పిల్లల్ని. మనం మార్కెటింగ్ ఏజెంట్లుగా మన పిల్లలకి ఉండొద్దు. వాళ్ళు చక్కగా ఎంకరేజ్ చేద్దాం, మంచిది వచ్చినప్పుడు మన నలుగురిని పిలుచుకుని మనం ఏదో చెప్పుకోవడం తప్పలేదు. కానీ ప్రతి మూమెంట్ని, ప్రతి ఈవెంట్ని కూడా ఈ రకంగా షేర్ చేయటం అనేది ఒక డేంజరస్ ట్రెండ్ ఇప్పుడున్న ట్రెండ్లో. సో దాని నుంచి కూడా కొంత దయచేసి, ఇప్పుడు చాలామంది మొబైల్ ఫోన్లు ఓపెన్ చేస్తే కొన్ని వేల ఫోటోలు ఉంటాయి, కానీ మీకు అందులో అన్ని ఫోటోలు ఉన్నాయన్న విషయం కూడా తెలీదు. అదే మరి మేము చదువుకునే రోజుల్లో ఎప్పుడో స్కూల్ అయిపోయినప్పుడు చివరిలో ఒక గ్రూప్ ఫోటో తీసేవాళ్ళు. ఆ ఫోటోని చాలా అపురూపంగా ఇప్పటికి కూడా మా దగ్గర ఇప్పటికే పదిలంగా పెట్టుకుంటున్నాం. అది చూసిన ప్రతిసారి ఆ అనుభవం అనేది మనకు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మీరు చేసే మీడియా క్యాప్చర్లో అసలు ఆ ఫోటో ఎప్పుడు తీశారో కూడా మీకు తెలియదు, అక్కడ ఏమైనా లొకేషన్ ఉంటే సరే. సో దయచేసి ముందు పేరెంట్స్ దీని నుంచి బయటికి రాలేకపోతే పిల్లలు రారు. పిల్లలు ఖచ్చితంగా, మా పిల్లలు కొంచెం సైలెంట్గా కూర్చోండి, అయిపోతుంది, నేను ఇంకో 5 minutesలో కన్క్లూడ్ చేస్తా, లేకపోతే నా స్పీచ్ లాంగ్ అయిపోతుంది, మీ ఇష్టం. ఓకే, సో ప్రతిదాన్ని షేర్ చేసుకోవాలనే దీని నుంచి బయటికి రండి. మనం పిల్లలతో షేర్ చేసుకోవాలి, ఇదంతా మన ప్రపంచంతో షేర్ చేసుకోవాల్సిన అవసరంలా. మనం మన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, డీపర్ థాట్స్, అంటే ఒక సమాజం పట్ల వాళ్ళకి ఏ రకమైన దృక్పథం ఉండాలి, వాళ్ళ దృక్పథం ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. ఇవేమీ కాకుండా కేవలం ఈ పై వాటికి మనం ఇదైతే కనుక అది ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే చాలామంది మేము కూడా గమనిస్తున్నాం, కొంతమందికి ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి, లేకపోతే ఇంకా ఏంటివి చాలా సోషల్ మీడియా నేను ఉపయోగించింది కాబట్టి నేను వాటి మీద పెద్దగా అవగాహన లేదు. కానీ ఫేస్బుక్, ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అని మార్చారు. వీటిలో ప్రతి ఒక్కరికి అకౌంట్లు, దాంట్లో ఫ్రెండ్స్, ఒక రకమైన ఒక ఊహా ప్రపంచంలో చాలామంది బ్రతుకుతున్నారు, వాస్తవికత అనేది మర్చిపోయారు. దీనివల్ల ఏంటంటే ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా కుంటుపడుతుంది. మనం ఎంతసేపు కూడా ఇంటలెక్చువల్గా ఎలా డెవలప్ అవుతున్నారో చూస్తున్నాం తప్పితే వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చూడట్లా, సోషల్ డెవలప్మెంట్ చూడట్లా. ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడే వాళ్ళు ఒక సమగ్రమైన వ్యక్తులుగా, లేకపోతే కంప్లీట్ ఇండివిజువల్స్గా డెవలప్ అవుతారు. కానీ మనకు అది కనిపించదు. ఎమోషనల్గా వాళ్ళు ఎలా మరీ సెన్సిటివ్గా, ఇందాక సార్ చెప్పినట్టు మరీ సెన్సిటివ్గా పెంచుతున్నాం. పిల్లలకు కష్టం తెలియాలి.
ఒక 5 నిమిషాలు ఫ్యాన్ తిరగకపోతే మన్నాడు కంప్లైంట్ వచ్చేస్తుంది. ఓకే, ఒకరోజు సఫర్ అవ్వనివ్వండి వాళ్ళకి. దాన్ని ఆ ఫ్యాన్లో ఉన్న ఆ కంఫర్ట్ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఆకలి అనేది తెలియకుండా పెంచుతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా అంటే పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుంది, మేము సఫర్ అయ్యాం, మా పిల్లలు సఫర్ అవ్వకూడదని. కానీ అది ఆలోచన తప్పు కాదు. కానీ ఏంటంటే అది వాళ్ళకి రేపొద్దున ప్రతికూలం అవ్వకూడదు. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులో అది వాళ్ళకి ఎదుగుదలకు ఆటంకం కాకూడదు. మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే కొన్నిటిని ఫేస్ చేయాలి, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాలి. అప్పుడే ఆ రేపొద్దున మనకు వచ్చే ఆ లగ్జరీస్ యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. ఏమీ లేకుండా, స్ట్రగుల్ లేకుండా వచ్చినప్పుడు వచ్చే దానికి వాల్యూ ఉండదు. సో దయచేసి ఏది అడిగితే అది కొనొద్దు. ఈ మొబైల్ ఫోన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరికీ కూడా రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా మనకు బాగా పెరిగిపోయిన తర్వాత ఏమైందంటే ఎక్కువగా మీడియా నుంచి నేర్చుకుంటున్నారు, అంటే విజువల్ మీడియం ద్వారా నేర్చుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కువగా మనకి మాస్ కమ్యూనికేషన్ అనేది పుస్తకాల ద్వారా లభించేది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల ఏమైందంటే అది సాధారణంగా ఏంటంటే పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళని టార్గెట్గా చేసుకుని తయారు చేసే ప్రోగ్రామ్స్ అవి. సో దాంట్లో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఉండదు, ఓన్లీ ఎమోషనల్గా ఒక తాత్కాలికంగా గెయిన్ వచ్చే ప్రోగ్రామ్సే ఉంటాయి వాటిల్లో. కాబట్టి దానికి దూరంగా పుస్తకాలు చదివే అలవాటుని మీరు అలవరిస్తే పిల్లలకి చాలా తక్కువ ఖర్చుగా మనం చాలా పుస్తకాలు వాళ్ళకి మనం ఇవ్వచ్చు. అనేక మంచి మంచి మ్యాగజైన్స్, పిల్లల మ్యాగజైన్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ ప్రపంచం అనేది చాలా పెద్దగా, వాళ్ళ మానసిక ప్రపంచం చాలా పెద్దది అవుతుంది. చిన్నప్పుడు నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళేవాడిని కదా, ఇప్పుడు కూడా అదే అలవాటు. పెద్దగా తిరగను, పెద్దగా బయట ఫ్రెండ్ సర్కిల్ లేదు, కానీ నా ప్రపంచం చాలా పెద్దదని అనుకుంటా. ఎందుకనంటే పుస్తకాలు చదువుతా. పుస్తకాలతో మరో కాలానికి వెళ్ళొచ్చు, మనం మరో ప్రపంచాన్ని మనం దర్శించవచ్చు. సో ఇది మన పిల్లలకి పూర్తిగా మనం అందించలేకపోతున్నామన్న ఫీలింగ్ నాకు ఉంది. సో దయచేసి పేరెంట్స్ అంతా కూడా పిల్లల్ని చదవడం ఎంకరేజ్ చేయండి. వీలైతే వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని చదవండి. ఇంట్లో ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేయండి. వీలైతే ఆ టీవీని పక్కన పెట్టేసి ఒక చిన్న లైబ్రరీ లాంటిది ఏర్పాటు చేస్తే చాలా మార్పు వస్తుంది. అలాగే పిల్లలకి విలువలు నేర్పించండి. ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మంచి వాల్యూస్ అనేది లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం. రిలీజియన్ నేర్పిస్తున్నారు కానీ స్పిరిచువాలిటీ నేర్పించట్లా. చాలా విషయాల్లో పిల్లలకి సంకుచితత్వం అనేది డెవలప్ అవుతుంది. అంటే చాలా తక్కువగా మన కులం, మన మతం, మన భాష ఈ రకంగానే ఆలోచిస్తున్నారు కానీ ప్రపంచంలో నేను ఒకడిని అనే భావన వాళ్ళలో కలిగించట్లా. సో రేపొద్దున వాళ్ళు మరి ఏదో ఒక నూతిలో కప్పలాగే వాళ్ళ వ్యక్తిత్వం ఉంటుంది తప్పితే ఒక ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన విధంగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఇది చాలా ముఖ్యం. తల్లిదండ్రులందరూ కూడా మంచి విలువలు నేర్పించండి పిల్లలకి. వాళ్ళ సంకుచిత భావాలు దయచేసి వాళ్ళ దగ్గరికి రానివద్దు. ఎందుకనంటే సమాజంలో ఎన్నైనా ఉండొచ్చు. చెడు ఉంది కాబట్టి మనం దానికి మళ్ళీ చెడే సొల్యూషన్ అని చెప్పి మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఒక ఐడియల్గా ఎలా ఉండాలి, వాస్తవం చెప్పడంలో తప్పలేదు కానీ ఐడియల్గా ఎలా ఉండాలి, ఈ చెడుని ఏ రకంగా మనం ఫేస్ చేయాలనేది చెప్తే కనుక పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఫేస్ చేస్తారు. ఈరోజు సమాచార విప్లవం, ప్రతి సమాచారం కూడా మనకి వేళ్ల దగ్గర అందుబాటులో ఉంది. కానీ మంచి విషయాలు ఎవరు చెప్తారు? నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్. నాలెడ్జ్ అంటే పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం మాత్రమే. విజ్డమ్ అంటే వివేకం. తెలిసిన దాన్ని మనం ఎలా జీవితానికి అన్వయించుకుంటున్నాం అనేది విజ్డమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ చిన్నపిల్లలకి తెలుసు. డాక్టర్లు దాని గురించి అయితే చాలా బాగా చెప్తారు. కానీ నాకు తెలిసిన డాక్టర్లు చాలామంది స్మోకింగ్ అలవాటు ఉన్నవాడు ఉన్నారు. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్ లేదు. అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని లైఫ్లో వాళ్ళు అన్వయించుకోలేకపోతున్నారు. మరి ఇంకా అంత మెడిసిన్ చదివి ఉపయోగం ఏముంది? అంత పెద్ద చదివి ఉపయోగం ఏముంది? సో పిల్లల్లో విజ్డమ్ డెవలప్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా కెరియర్ ఫోకస్డ్. కేవలం తరువాత జాబ్ ఏంటి, ఎంత ప్యాకేజ్, పిల్లలు ఎక్కడ జాయిన్ అయ్యో, ఐఐటి వచ్చిందా లేదా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ చదువుతున్నావా లేదా, సాఫ్ట్వేర్ ఉద్యోగమా, ప్యాకేజ్ ఎంత, ఇంతకు మించి వేరే ఇంకేం లేదు. ఇదే కెరియర్. సో ఇది చాలా దారుణమైన విషయం. మా పిల్లల్ని చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో చక్కగా రాణిస్తున్నారు. కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే ఎలా రేపొద్దున వాళ్ళు ఆ రంగంలో వస్తారు? టీచర్లు తయారవ్వట్లా, ఆర్టిస్టులు తయారవ్వట్లా. ఇంచుమించు ఏ రంగం, అన్ని రంగాలు స్తబ్దుగా తయారైపోయినాయి.
ఓన్లీ ఎంతసేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అది తప్పితే ఇంకేమీ లేదన్న భావన బాగా నాటుకుపోయింది. అది కూడా ఐఐటీలోనే చదవాలి, వీలైతే ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్. మీరు చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఇంటర్వ్యూ తీసుకుంటే అందరూ అదే పలుకు, ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. సో దీని నుంచి మనం బయటపడాలి. పిల్లలు వాళ్ళు ఏ విషయంలో రాణిస్తున్నారు అనేది గమనించండి, దాన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ రాదు. అప్పుడు మనకి నచ్చిన పని మనం చేసినప్పుడు అది పనిలాగా అనిపించదు, శ్రమ అనిపించదు. ఒక హార్మోన్ అనేది డెవలప్ అవుతుంది మన ఇంటర్నల్గా. ఆ మూమెంట్ లేనప్పుడు మీకు ఎంత డబ్బు వస్తే ఉపయోగం ఉంది? ఇప్పుడు జరుగుతుంది అదే. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు తిట్టుకుంటానే జాబ్ చేస్తాడు. తిట్టుకుంటా చిచ్చి ఎప్పుడు మానేస్తాను రా బాబు, లేకపోతే ఎప్పుడు వేరే కంపెనీకి జంప్ అయిపోదాం, వేరే కంపెనీకి వెళ్ళినా అదే మళ్ళీ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ అంతా కూడా వాళ్ళు ఒక రిగ్రెట్తోనే బతుకుతున్నారు. అలా మన పిల్లలు బతకూడదంటే వాళ్ళు నచ్చిన దాన్ని ఎంచుకుని స్వేచ్ఛగా చదివే అవకాశం ఇవ్వండి. ఇప్పటి నుంచే కెరియర్ అనే ఒక వెర్రిలో పెంచొద్దు. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో కెరియర్ అనే పదానికి తెలుగులో పదం లేదు నాకు తెలిసి, అది వెస్ట్రన్ వరల్డ్. మనం ఒక రకంగా చెప్పాలంటే వృత్తి జీవితం అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఏంటంటే కెరియర్ అనేది లైఫ్. మనకు అలా కాదు, ఒకరి జీవనోపాధి మాత్రమే అది. కాబట్టి దయచేసి ఏంటంటే ఇక్కడ నేను పిల్లలు చూస్తే అందరూ స్పెషలే. నాకు చాలామంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాడు రెగ్యులర్ సబ్జెక్ట్లో కొన్నిట్లో వీక్గా ఉండొచ్చు, కానీ కొన్నిట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి దాన్ని మనం ఎంకరేజ్ చేయకపోతే అదంతా వేస్ట్ అయిపోయినట్టే. వాళ్ళకి ఇష్టం లేని చదువుని తిట్టుకుంటూ మీకు స్తోమత లేని చదువుని మీరు చదివిస్తున్నారు. చెప్పాలంటే ఒక ఆయన చెప్తాడు కన్జ్యూమరిజం డెఫినేషన్: బయింగ్ థింగ్స్ విచ్ యూ డోంట్ నీడ్ విత్ మనీ విచ్ యూ డోంట్ ఓన్ టు ఇంప్రెస్ పీపుల్ హూమ్ యూ డోంట్ లైక్. నేను తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు కన్జ్యూమరిజం విపరీతమైన ప్రతిదాన్ని కొనాలనే ఒక తపన. ఎందుకు కొంటున్నారు? మీకు అక్కర్లేదు కానీ కొంటున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు కానీ క్రెడిట్ కార్డు పెట్టి కొంటున్నారు. ఎందుకు? మనకు నచ్చిన జనాలందరినీ ఇంప్రెస్ చేయడానికి. ఈ రకమైన పోకడ పెరిగిపోయింది. ఇది కూడా నేను మళ్ళీ పేరెంట్స్ చెప్తున్నాను, దయచేసి అనవసరమని కొనిపించొద్దు. ఈ షాపింగు ఈ కాన్సెప్ట్ అసలు మనకు లేదు. షాపింగ్ అనే కాన్సెప్ట్ ఇండియన్ కాన్సెప్ట్ కాదు. అది మనకు కావాల్సిన లిస్ట్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది? వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఏం కొనాలో ఆలోచిస్తున్నాం. ఓ రకంగా ఇది కూడా ఒక వస్తువులు పెరిగే కొలది మన లైఫ్, మన స్పేస్ తగ్గిపోతుంది, వస్తువులకి స్పేస్ పెరిగిపోతుంది. సో మినిమలిస్టిక్ లివింగ్ అనేది పిల్లలకు అలవాటు చేయండి. ఎంత అవసరమో అంత మేరే మీరు కొనుక్కోవడం, ఉపయోగించడం. ఇది చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ టైం మిగులుతుంది. నేను మొబైల్ ఫోన్ కొన్నా ముందు ఒక 4 రోజులు దాని ఫీచర్స్ చూడటమే సరిపోతుంది. అది ఎలా వాడాలి, అందులో ఆ ఫీచర్లు నాకు అవసరంలా, కానీ నేను నేర్చుకోవాలి, కొన్నాను కాబట్టి, కొన్న పాపానికి. సో ఈ కన్జ్యూమరిస్టిక్ మెంటాలిటీ కూడా తగ్గించండి పిల్లల్లో. అవన్నీ తగ్గించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఏదో కెరియర్లో సెటిల్ అవుతారు, ఏదో ఉద్యోగం చేసుకుంటారు, హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు. ఎందుకనంటే పిల్లలు హ్యాపీగా ఉండాలనేది మనకి ఇంపార్టెంట్. మనం కంఫర్టబుల్గా ఉండాలని మనం అనుకుంటున్నాం. రెండిట్లకి తేడా ఉంది. కంఫర్ట్ అనేది భౌతికమైన విషయం, హ్యాపీనెస్ అనేది మానసికమైన విషయం. మనకి మానసికంగా కంఫర్ట్ లేనప్పుడు ఏసీ రూమ్లో ఎంత కంఫర్ట్ ఉన్నా ముళ్ళ మీద ఉన్నట్టే ఉంటుంది. అదే మానసికంగా మన సంతృప్తిగా ఉన్నప్పుడు ఏమున్నా చెట్టు కింద పడుకున్నా హాయిగా నిద్రపడుతుంది. సో ఇవన్నీ నేర్పించండి పిల్లలకి. మేము మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది పేరెంట్స్లో. పేరెంట్స్ ఎంతసేపు కూడా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా అనేదే. కొంతమంది అయితే ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ ఫీజు కట్టి పెద్ద స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ కరికులం ఏంటో తెలియదు, దాని మీద అవగాహన లేకపోయినా అక్కడ ఎక్కువ ఫీజు కాబట్టి మేము చేర్పిస్తున్నాం. అది మాకు సోషల్ స్టేటస్. దయచేసి ఈ ట్రాప్లో పడకండి. అన్నపూర్ణ హై స్కూల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒకటే ఆలోచన ఏంటంటే అందరికీ కావాల్సిన అన్ని సదుపాయాలు ఇవ్వాలి, కానీ లగ్జరీస్ ఇవ్వకూడదు. మీరు గమనించండి, ఇక్కడ ఏసీ రూములు, మా క్లాస్ రూములు ఏసీ రూములు కాదు, కానీ కంఫర్టబుల్గా చక్కగా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏదైనా కూడా నేను ఆ దృక్పథంతో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇది చక్కగా వర్క్ అయింది. మా పిల్లలు చాలామంది చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళడమే కాకుండా ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ రోజు మీరు చెప్పిన విషయాలు చాలా మాకు పనికొచ్చినాయి అని చెప్పి. కాబట్టి దయచేసి పేరెంట్స్ ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉన్నప్పటికి కూడా మీలో కొద్దిగా అసహనం అనేది కనిపిస్తుంది. కాబట్టి నేను దీనికి ముగింపు చెప్తాను. చివరిగా ఒక చిన్న కొటేషన్తో నేను కన్క్లూడ్ చేస్తా. యూ మేక్ ఎ లివింగ్ బై వాట్ యు గెట్, బట్ యూ మేక్ ఎ లైఫ్ బై వాట్ యు గివ్ అని చెప్పి విన్స్టన్ చర్చిల్ చెప్తాడు. చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఇది.
మనకు వచ్చే దాంతో మన జీవనోపాధి వస్తుంది, కానీ మనం ఇచ్చే దాంతో మన జీవితం అనేది సార్థక్యం అవుతుంది. సో ఎంతసేపు మనకి ఏమొస్తుందనే ఆలోచనతో పిల్లల్ని పెంచకుండా వాళ్ళు కూడా ఏదో ఒకటి తిరిగి సొసైటీకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, లేకపోతే వాళ్ళ క్లాస్కి ఏదో ఒకటి తిరిగి వాళ్ళు ఇవ్వటం అనేది మనం అలవాటు చేస్తే కనుక వాళ్ళని మనం వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి మనం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టు లెక్క. నా దృష్టిలో ఎక్కువ డబ్బున్నవాడా పేదవాడా అనే ఒక సమస్య వస్తే కనుక ఎంత మన దగ్గర ఎంత ఉందనేది కాదు, ఉన్న దాంట్లో ఎంత మనం బయటికి ఇవ్వగలుగుతున్నాం అనేదే నాకు ప్రామాణికం. ఇక్కడ కూడా కొంతమంది, అంటే మరి పేర్లు చెప్పచ్చో లేదో తెలీదు, కొంతమంది అజ్ఞాతంగా మాకు డొనేషన్ అంటే పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పేరు రావాలని చెప్పి కూడా కోరుకోలేదు, కానీ వాళ్ళకున్న శక్తి మేరకు కొంతమంది పిల్లల్ని వాళ్ళు ఫీజు కట్టి వాళ్ళు చదివిస్తున్నారు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన, ఎందుకనంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోటీశ్వర్లే, వాళ్ళ దగ్గర కోట్లోనే లేదో అనవసరం, కానీ వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు సమాజానికి మేము ఎంతో కొంత చేయాలి అనే ఆలోచన అనేది ఖచ్చితంగా మనం అంతా ఎప్రిషియేట్ చేయాలి. చాలామంది ఏంటంటే అసలు మనకు అనవసరం, మన పిల్లోడికి ఎంత తగ్గితే అంత, ఏమైతే అది ఆలోచన ఉంటుంది తప్పితే మనం బయట ఎవరికైనా ఏమైనా చేయగలమా అనే ఆలోచన ఉండట్లా. కానీ ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే వెళ్ళకపోయినా మనకున్న దాంట్లో ఇవ్వగలిగినప్పుడు ఆ స్థాయికి వెళ్ళినట్టే లెక్క. ఆ స్థాయికి మీ పిల్లలు ఎదగాలని చెప్పి నా కోరిక. ఎందుకనంటే నాకు అదృష్టవశాత్తు నాన్నగారు సంపాదించిన ఆస్తి ఉండడంతో నేను దీన్ని ఒక నాన్ ప్రాఫిట్ మోటోతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. 20 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ ఆలోచన ఎప్పుడు పోలేదు. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ఇప్పటికీ కూడా ఒక నాన్ ప్రాఫిట్ బేసిస్ మీద నేను రన్ చేయడం జరుగుతుంది. ఏమన్నా సర్ప్లస్ మనీ మిగిలితే దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి, ఇంకా ఎక్స్ట్రా టీచర్లు తీసుకోవడానికి ఈ రకంగా మేము ఉపయోగిస్తున్నాం. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకనంటే డబ్బులు ఇంకా ఒక స్థాయి దాటాక దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వస్తే ఏంటి, లేకపోతే ఏంటి. ఎందుకంటే మన అలవాట్లు మనం సింపుల్గా ఉన్నప్పుడు డబ్బులకు పెద్దగా ప్రాధాన్యత కూడా ఉండదు. సో ఆ రకంగానే ఇది రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫైనల్గా టీచర్ల గురించి చెప్పాలి మీకు. బహుశా చాలా దారుణమైన స్థితిలో ఉన్న ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్. చాలా తక్కువ వేతనం లేదా చాలా ఎక్కువ పని ఒత్తిడి, ఇవన్నీ ఏ రకంగా చూసుకున్నా కూడా తక్కువ ఎప్రిసియేషన్. పిల్లోడిలో చిన్న ప్రాబ్లం వస్తే మన్నాడు వాళ్ళకి టీచర్కి అయిపోతుంది, కానీ పిల్లోడు ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఎప్పుడో గుర్తు చేసుకుంటే ఉపయోగం ఉంది. సో టీచర్ని దయచేసి మనం అంతా కూడా గౌరవించాలి. మన టీచర్లు, పిల్లలకి మనకి చదువు చెప్పే టీచర్లు మనం గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కొంతమంది టీచర్లు కొంచెం తక్కువగా మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే మన పిల్లల కోసం కృషి చేసేవాళ్ళు మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళేమి కోటీశ్వర్లు అయ్యేదేం కాదు. నిజానికి ఒక దినసరి కూలీ సంపాదించేదానికంటే కూడా ఒక సగటు టీచర్ సంపాదించేది చాలా తక్కువ. సో మరి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎంతో శ్రమపడి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సహకరిద్దాం. వాళ్ళ వైపు నుంచి ఏమైనా తప్పులుంటే మా యాజమాన్యం దృష్టికి తీసుకురావచ్చు, వాళ్ళకి పొలైట్గా చెప్పొచ్చు. కానీ పిల్లలు ఎదురుండగా వాళ్ళని దూషిస్తే కనుక వాళ్ళు రేపొద్దున్న పిల్లడు ఏమన్నా చేసినా వాళ్ళు గట్టిగా చెప్పడానికి సరిపోరు. నష్టపోయేది మన పిల్లలే. కాబట్టి ఇది కూడా దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మనం అంతా కోరుకునేది ఒకటే, మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది. దీనికి మనం అందరూ కృషి చేయాలి. మేనేజ్మెంట్, స్టాఫ్, అలాగే పేరెంట్స్. ఇందులో ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా అన్ని చక్రాలు, అలాగే అధికారులు. ఇందులో ఏది ఫెయిల్ అయినా 3 చక్రాలతో కారు ఎలా నడవదో ఇది కూడా అదే రకంగా ఫెయిల్ అవుతుంది. సో చివరిగా మీ అందరి యొక్క సహకారం మన సంస్థకి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా మా మీద నమ్మకంతో చాలామంది చాలా ఎక్కువ సంవత్సరాలు చదివించారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు పిల్లలు రాకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, మా మీద నమ్మకం ఉంచినందుకు. మీ నమ్మకాన్ని మేము 100% నిలబెట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ప్రతి ఏడాది మరింత మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ మీ సహకారం లేకుండా ఏది సాధ్యపడదు. దయచేసి మీ సహాయ సహకారం అందించండి. అలాగే పిల్లల విషయంలో మట్టికి మీరు దయచేసి గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇవన్నీ మీరు గమనిస్తే కనుక ప్రతి పిల్లాడు కూడా చాలా ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు. నా మాటగా నేను చెప్తున్నాను ఈరోజు. అందులో ఏమాత్రం అనుమానం అవసరంలా. ఈరోజు అకాడమిక్స్లో వీక్గా ఉండొచ్చు, కానీ నేను చాలాసార్లు మొట్టమొదటి స్కూల్ స్టార్ట్ చేసిన కొత్తలో కొంతమంది చూస్తే భయం వేసేది, వీడు ఏమవుతాడని చెప్పి.
కానీ వాళ్ళంతా కూడా అకాడమిక్గా 50% మార్కులు వచ్చినా కూడా ఈరోజు లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యారు. కారణం ఏంటంటే అకాడమిక్గా వీక్ ఉండొచ్చు, A+B² కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ యాటిట్యూడ్ అంటే దృక్పథం అనేది వాళ్ళలో ఎప్పుడు ప్రాబ్లం లేదు. సరి అయిన దృక్పథం ఉంటే కనుక వాడు ఖచ్చితంగా రాణిస్తాడు. సో ఆ దృక్పథాన్ని మనం డెవలప్ చేయాలంటే దానికి పేరెంట్స్ సపోర్ట్ కావాలి. సో మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక ఎన్ని విజయాలైనా మనం సాధించవచ్చు, మన పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్తారని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. We are very grateful for your valuable words. Now I call upon Saira Banu ma'am and Chaitri to announce the prizes for both the winners.